వరంగల్ జిల్లా ఎల్కతుర్తి కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, మనసంతా విషయాన్ని నింపుకొని మాట్లాడారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ను విలన్లా సృష్టించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా? ఆయన ఆవేదన చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. వరి వేస్తే ఊరే అన్నది కేసీఆర్ కాదా అని వారు మండిపడ్డారు. కేసీఆర్ గారి యొక్క స్పీచ్ చూసినప్పుడు ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెడతా ఉంటారు. అది ఈ రోజు ఆయన చేసినటువంటి కార్యక్రమం తప్ప అధికారం పోయిందన్నటువంటి అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు, వాళ్ళ విజయాలు, లేదా రేపటి మా పోరాటం ఇది అదే అని చెప్పుకుంటారు. కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు. ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా? కేవలం అధికారం పోయింది అనేటువంటి బాధ. అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు, అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే, నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అధికారానికి వచ్చే ముందు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నావు. ఎన్ని ఇల్లు ఇచ్చినావు? ఇందాక మా శ్రీనివాస్ రెడ్డి గారు అన్న చెప్పినట్టుగా 80,000 ఇండ్లు ఇస్తే దాంట్లో బిల్లులు ఇవ్వకుంటే మొన్న మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారి యొక్క ఆదేశం మేరకు బిల్లులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి ఇంటికొక ఉద్యోగం అన్నావు. మేము 10 నెలలలో 12 నెలలలో 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అనేక మంది నిరుద్యోగులను వాడుకొని నువ్వు అధికారానికి వచ్చి వాళ్ళని అణిచివేస్తే వాళ్ళు చాలా మంది ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ అన్న మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపసంహరించుకునేదాకా కాంగ్రెస్ కార్యకర్తలు మీ వైఖరి పట్ల ఏరు దాటిదాకా ఎల్లన్నా, ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టుగా మీ వైఖరి స్పష్టంగా మీరు శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు ఎల్లా తెలంగాణ సమాజానికి సాక్ష్యం. సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు, సోనియా గాంధీ గారి దేవత. తిరిగి మరొక్కసారి రేపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో సోనియా గాంధీ గారి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విలన్ అయితే, ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇయ్యకపోతే కేసీఆర్ 3 చెరువులు దాగినా 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. సోనియా గాంధీ గారు లేకపోయి ఉంటే ఆ మాట ప్రత్యక్షంగా ఆయన తెలుసు. పార్లమెంట్లో ఆనాడు ఎన్డీఏ చైర్మన్ గా, యూపీఏ చైర్మన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారిని దేవతగా అని పొగిడిన మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ ఎంటైర్ కుటుంబం శ్రీమతి సోనియా గాంధీ గారికి సాష్టాంగ నమస్కారం చేసింది మర్చిపోయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏదో విలనగా చిత్రీకరించే తాపత్రయం, ఉక్కురోషం, కడుపంతా విషం పెట్టుకొని మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మీరు తెలంగాణ ప్రజల కోసం ఆవేదన పడుతున్నారా, బాధపడుతున్నారా? మీరు ఆ వేదిక మీద చెప్పినట్లు ఏదో బాధపడిపోతున్నట్లు మీరు మాట్లాడే తీరు చాలా నవ్వు కూడా వచ్చింది. ఈ వేదిక ద్వారా వారిని కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నా. మీకు 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషలో, యాసలో మీరు మాట్లాడింది నమ్మి మీకు అధికారం ఇస్తే ఎటువంటి తెలంగాణని మీరు ఎలా చిత్రీకరించి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలు గమనించారు. దానికి ప్రతిఫలం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కానీ, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వచ్చిన ఫలితాలు కానీ. అంతేకాదు ఏ తెలంగాణ రాష్ట్రంలో మంచి జరుగుద్దని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని ఇస్తే మీరు మంచి సూచనలు చేస్తారు అని తాపత్రయపడ్డాం. అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తారని
ఎదురు చూశాం.